హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు యత్నించారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు వసంతకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. నందినగర్ లో 3 గంటలుగా కేసీఆర్ విచారణ జరుగుతోంది. సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అక్కడే ఉన్నారు. విచారణ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇంటి వరకు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. అటు ఎవరు రాకుండా దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో 5 డీసీపీలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ ను సిట్ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాలు, గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల రోడ్లపై రాస్తారోకో నిర్వహించారు. ధర్నాకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వానికి, సిట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. స్వామి చెప్పండి, 3 గంటలకు పైగా అవుతుంది ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. నేతలు కూడా తెలంగాణ భవన్ నుంచి కదిలి వేరే చోటికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లుగా వింటున్నాము. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ అదే విధంగా ఇన్వెస్టిగేషన్ ఇంకెన్ని గంటలు పడే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మరికొద్దిసేపు కేసీఆర్ సిట్ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. దాదాపుగా 3 గంటల పైగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఒకవైపు 3 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి సిట్ విచారణ, ఒకవైపు సిఆర్పిసి 160 నోటీస్ ప్రకారం కేసీఆర్ యొక్క స్టేట్మెంట్ని సిట్ అధికారులు ఒకవైపు రికార్డ్ చేస్తున్నారు. ఒకవైపు ఆ సిట్ విచారణ కంటే ముందుగానే అక్కడ పూర్తిస్థాయిగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని తీసుకెళ్లి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా అన్ని వీడియో రికార్డు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక విజయ్ కుమార్తో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా, ఒకవైపు ఐఓ వెంకటగిరి, మిగతా శ్రీధరు, కేఎస్ శాస్త్రితో పాటు నారాయణ, అందరూ కూడా అధికారులందరూ కూడా ఈ విచారణలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వివిధ ఆధారాలను కేసీఆర్ ముందు పెట్టి వాటి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. గతంలో హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంటు, కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు, సంతోష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు గతంలో వివిధ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా కేసీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో సరిపోల్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి బిగ్ బాస్ ఆదేశాల మేరకే మేము ఇలాంటి చేశామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారో ఆ విషయాలకు సంబంధించి ఎవరా బిగ్ బాస్, పోలీస్ అధికారా, ఒక పొలిటికల్ అధికారా ఎవరని చెప్పేసి కూడా పోలీసులు దీనికి సంబంధించిన విషయంలో వారంతా కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 3 గంటల పైగా జరుగుతున్న విచారణ సందర్భంగా మూసిన వెంటనే కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు తెలంగాణ భవన్, ఇటు నందినగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా కేసీఆర్ కు సిటీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. గంటల తరబడి వివిధ సమయాల్లో దిష్టిబొమ్మలు కాల్స్తూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో వాళ్ళు నిరసన అయితే కొనసాగిస్తారు. నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పార్టీ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రాస్తారోకరు, బైక్ ర్యాలీలు, నిరసనలు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమం అయితే విరివిగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈరోజు రీయాక్టివేట్ అయిందని చెప్పి చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో తలముకులైనటువంటి క్యాడర్ అంతా కూడా ఈరోజు మొత్తం ఎలక్షన్ ప్రచారాన్ని పక్కన పెట్టి కేసీఆర్ కు సిటీ నోటీసు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా ఒకవైపు వైఫల్యం చెంది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ కి ఈ నోటీసులు ఇచ్చి ఇదే విధంగా ఒక డైవర్ట్ పాలిటిక్స్ కు
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో వారికి తోచిన విధంగా నిరసన కార్యక్రమాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక కేసును తెరపై తీసుకొచ్చి ఇలా ఒకవైపు డైవర్ట్ చేస్తున్నారు. గతంలో లండన్ వెళ్ళినప్పుడు ఫార్ములా ఈరేస్ కేసు సంబంధించి కేటీఆర్ కు నోటీస్ ఇచ్చి ఏసీబీ ఆఫీస్కి పిలిపించారు. ఇప్పుడు యూఎస్ టూర్లో సందర్భంగా ఒకవైపు ఆయన వారం రోజుల పాటు ఒకవైపు హార్వర్డ్ స్కూల్లో ఒకవైపు ఆయన కోర్సు చేసిన సందర్భంగా ఇక్కడ హరీష్ రావుకు, కేటీఆర్ కు, సంతోష్ రావుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. చివరిగా కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కేసీఆర్ ని బద్నాం చేయడం ఉద్దేశంలో భాగంగా ఇలాంటి నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఒకవైపు అంతా మండిపడుతున్నారు. ఈ ఒకవైపు విచారణ పూర్తయిన వెంటనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమాచారం కూడా ఉంది. దీనికోసం ఇప్పటికే తెలంగాణ భవన్ లో ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయి. తన కోసం వేలాదిగా తరలి వచ్చినటువంటి క్యాడర్ను గుర్తు చేసుకుంటూ ఆయన తెలంగాణ భవన్ కు వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. సార్ ఇండివిజువల్